గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని గోలకొండ పట్టణం అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. రాసిన వారు ఆదిరాజు వీరభద్రరావు గారు. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి అనే బొమ్మను అబ్జర్వ్ చేయండి. దాన్ని గమనించి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. బొమ్మలో ఏం కనిపిస్తున్నది? బొమ్మలో జెండా వందనం కనిపిస్తుంది. జెండాను ఎగరేస్తున్నారు. జెండా ఎగురవేస్తున్న వారు ఎవరు? జెండా ఎగురవేస్తున్నది ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. జెండాను ఎక్కడ ఎగురవేశారు, ఎందుకు? జెండాను గోల్కొండ కోట లోపల ఎగురవేశారు. అయితే మన చారిత్రక కట్టడాల గురించి ప్రజలకు తెలియాలి అని ఉద్దేశంతో, ప్రజలకు పాలన దగ్గరగా అవ్వాలనే ఉద్దేశంతో గోల్కొండ కోటలో జెండాను ఎగురవేశారు. గోల్కొండ కోట ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా? తెలుసు. గోల్కొండ కోటను మేము చూసినాము. చాలా పెద్ద కోట. ఇప్పుడు కొంచెం శిథిలమై ఉంది, కానీ ఆనాడు చాలా పెద్దది అని అర్థమైంది. అక్కడ రామదాసు చెరసాల మొదలైనవన్నీ మేము చూసినాం. పాఠ్యభాగ ఉద్దేశం: తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదవలేదు. వీటిలో గోల్కొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం, నాటి కోటల నిర్మాణం, మంచినీటి వసతుల కల్పన, అద్భుత సాంకేతిక నిర్మాణాలు, పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు, ఆహారపు అలవాట్లు, కోటలో జరిగిన కార్యకలాపాలు, స్థాపించిన పరిశ్రమలు, గోలకొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే తెలంగాణ ప్రాంతంలో కోటలు చాలా కోటలు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని ఈనాటికి కూడా వాటిని కొంచెం ఆ నిర్మాణాలను మళ్ళీ మంచిగా చేశారు. మరి గోల్కొండ కోటలో ఆనాడు వర్తక వ్యాపారాలు చాలా ఉన్నతమైన స్థాయిలో జరిగాయి. విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇంకా ఆనాటి వచన రచన ఎలా ఉండేది అనేది కూడా ఈ పాఠం ద్వారా మనము తెలుసుకోవచ్చు. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఇది ఈ రోజు మనం చెప్పుకునే పాఠం ఆదిరాజు వీరభద్రరావు గారు రాసిన మన తెలంగాణ అనే వ్యాస సంపుటిలోనిది. రచయిత పరిచయం: సాహిత్య పరిశోధకుడు, చరిత్ర పరిశోధకుడిగా పేరు తెచ్చుకున్న ఆదిరాజు వీరభద్రరావు గారు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయి అందుకున్న ఈయన ప్రాచీన ఆంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. ఇంకా 50 వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో మొట్టమొదట ప్రసంగం చేసిన తెలుగువాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా ఎన్నో వ్యాసాలు ప్రింట్ అవ్వలేదు. చాదర్ఘాట హై స్కూల్ హైదరాబాద్ లో ప్రధాన తెలుగు పండితుడుగా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా ఉన్నాడు. తన పాండిత్యం, పరిశోధనలతో ఈయన తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన కాలం 1890 1973. విద్యార్థులకు సూచనలు: పాఠం ప్రారంభంలోనే ప్రవేశిక చదవాలి. చదివితే రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ రోజు మన వ్యాసంలో ఉన్న విషయం ఏందో మనకు అర్థమవుతుంది. అర్థం కాని పదాల కింద గీత గీయండి. పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానం నుండి అర్థాలను వెతికి రాయండి. ప్రవేశిక: ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోలకొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోలకొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషాలను, ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి. ఏ జాతి అయినా సరే, ఏ ప్రాంతమైనా తమ చరిత్రను మర్చిపోవద్దు. మన పూర్వాన్ని గురించి గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న గోల్కొండ గురించి, ఆనాటి అద్భుత నిర్మాణాలను గురించి మనము చెప్పడానికి మాటలు రావు, మాటలు సరిపోవు. చూస్తేనే ఆ అద్భుతాన్ని మనము అనుభూతి చెందగలం. అయితే ఎంతో మంది చరిత్రకారులు ఈ గోల్కొండ పట్టణాన్ని వర్ణించే ప్రయత్నం చేశారు. ఆదిరాజు వీరభద్రరావు గారు కూడా ఆ ప్రయత్నం చేశారు. ఆయన మాటల్లో గోల్కొండ గురించి మనము తెలుసుకుందాం.
పట్టణం అనగా గోలకొండ పట్టణం అనియే దక్షిణాపదమున ప్రసిద్ధి. గోల్కొండ దుర్గం అనగా ఒక కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలను ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యముననే గోలకొండ పట్టణ ముఖ్య భాగం వెలిసి ఉండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యము ఉండెను. గోల్కొండ పట్టణం అంటేనే దక్షిణ భారతదేశంలో పెద్ద పట్టణం. గోల్కొండ దుర్గం అంటే ఒక్క కోట కాదు, 3 కోటలు. మొదటి 2 కోటల మధ్యలో గోల్కొండ పట్టణం ముఖ్య భాగం ఉంది. దుర్గానికి సుమారు 7 మైళ్ళ కైవారం ఉంది, 87 బుర్జులు ఉన్నాయి, 8 దర్వాజాలు ఉన్నాయి. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉంది లోపల. గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజం ఖాన్ అను ఇంజనీరు అని తెలియతున్నది. ఈతడే పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినాడు. పట్టణమును పెక్కు భాగములుగా విభజించింది. ఆ భాగములను మొహల్లాలు అనుచుండిరి. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. వివరములు బాగుగా తెలియదు. అయినను హక్షీ కమాన్, రికాబ్ బాగ్, కటోరా హౌజు, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అను పేర్లు కొన్ని తెలియచున్నవి. మీర్ జుమ్లా మాదన్న నివసించు మందిరాలు ఉండుటచే ఆ ప్రాంతములకు వారి పేర్లే ఉంచబడినవి. గోల్కొండ పట్టణాన్ని నిర్మాణానికి పథకాన్ని ఇచ్చింది, ప్లానింగ్ చేసింది ఆజం ఖాన్ అనే ఇంజనీర్ అని తెలుస్తుంది. ఇతడు పట్టణానికి రూపురేఖలు దిద్దినాడు. పట్టణాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. ఆ భాగాలను మొహల్లాలు అంటారు. అయితే ఆ మొహల్లాల పేర్లు అన్ని కూడా ఈనాటికి తెలియట్లేదు, కొన్ని తెలుస్తున్నాయి. అవేంటివి అంటే హక్షీ కమాన్, రికాబ్ బాగ్, కటోరా హౌజు, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా. మీర్ జుమ్లా మాదన్నలు నివసించే ఇండ్లు ఆ మొహల్లాలలో ఉండడం వల్ల ఆ మొహల్లాకు వాళ్ళ పేర్లు వచ్చినాయి. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో ఉండి పట్టణంలో సందడిగా సంచరించుచుండెను. కావున వీధులు విశాలమై ఉండునని మనం గ్రహించవలెను. రాజభవనాలు పడమటి దిశయందు ఉండెను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయము నివసించుచుండెను. ఉత్తర ప్రాంతము మాత్రం అధిక జనసమ్మర్దం కలిగి ఉండెను. గోల్కొండ పట్టణంలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు కూడా తిరిగేవి అని తెలుస్తుంది. అయితే అవి తిరగాలి అంటే పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు ఉన్నాయి. గోల్కొండ పట్టణమునకు పెంపు సొంపులు కలిగించుటలో మొదటి వాడగు కులీ కుతుబ్ షా, 4వ వాడగు ఇబ్రహీం కుతుబ్ షా, 5వ వాడగు మహమ్మద్ కులీ కుతుబ్ షా, 7వ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించింది. ఈ కుతుబ్ షాలు గోల్కొండ పట్టణానికి చక్కని అందాన్ని తీసుకురావడానికి ఈ చక్రవర్తులందరూ పాటుపడ్డారు. వీళ్ళ కాలంలో గోల్కొండ కోట ఎక్కువ అందాలను సంతరించుకుంది. ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించారు. ఈ విధముగా పట్టణము అలంకార భూయిష్టంగా ఉండుటకు అందరూ ఉత్సాహంతో పాటుపడింది. కచేరీ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానములు, పాఠశాలలు, స్నాన మందిరములు మున్నగునవి నిర్మితములయ్యను. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహములు నిర్మించాను. ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లను, బాగా డబ్బున్న వాళ్ళని కోట లోపలి భాగంలో వాళ్ళ భవనాలను నిర్మించుకోమన్నాడు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలా అందంగా పెద్ద మేడలు కట్టుకుంటారు కదా, అది ఆ నగరానికి అందాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా అందరూ చాలా ఉత్సాహంగా, సంతోషంతో కోట లోపలి భాగంలో భవనాలు నిర్మించారు. ఇంకా కచేరీ భవనాలు, పరిపాలనకు సంబంధించినవి, ఉద్యోగస్తుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, పాఠశాలలు, రమ్యమైన ఉద్యానవనాలు అంటే తోటలు, పార్కులు, భిక్షాగృహాలు, ధర్మశాలలు, స్నాన మందిరాలు కూడా నిర్మితములు అయ్యాయి గోల్కొండ కోట లోపల. ఈనాటికి మనకు కనిపిస్తాయి అవి. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహాలు కూడా కట్టించాడు. ఈ 12ను 12 ఇమాములకు అంకితం చేయబడెను. నగీనాబాగ్ ఒక అందాలకు ఉపయోగు రమ్యోద్యానం అని, షాహీ మహలులు అను రాజహర్మ్యములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణములు. దిల్కుషా భవనము మనోహరమైన మందిర రాజము. ఈ మందిరమునందే పారసీకపు దేశపు రాయబారికిని అతని అంచర వర్గమునకును బస ఏర్పాటు చేయబడెను. యుద్ధ భటులకు ప్రత్యేకముగా 2 బారకాసులు ఉండెను. 2 ప్రాకారముల మధ్యన ఒకటియు, పర్వత శిఖరమునందు మరొకటి బారకాసులు ఉండుచుండెను. గోలకొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమై ఆకర్షణీయమైనటివి మిద్దెల తోటలు, రూఫ్ గార్డెన్స్. భవనముల పైభాగంలో ఎంతో నైపుణ్యంతో రూపురేఖలు దిద్ది తీర్చి రమ్యోద్యానములను మనోహరముగా నిర్మించినారు. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లై చేయు విధానము, అందులో నీటి కాలువలు,
జలాశయములు, కేలాకూలులు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను. ఈ అంతరాల నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో నుండెను. భారత భూమిలో ఏకైక దృశ్యముగా గోలకొండ పట్టణంలోనే ఉండెను. మజ్ను బురుజుకు వాయువ్య దిశయందు దొడ్డ బాల్బోవా వృక్షం ఒకటి ఉండెను. దీని స్కందపు కైవారము 80 అడుగులుండెను. ఆ చెట్టు యొక్క పాదమునందలి తొర్రలో ఒక గుండ్రని బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని 4 కూర్చుండి ఉపాహారము గుచ్చుకొనుటకు వీలగునంత విశాల ప్రదేశం ఉండెను. ఆ తొర్ర గదిలోనికి గాలి వెలుతురు కూడా చక్కగా ప్రసరించి చూండెను. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. కటోరా హౌజ్ అనున్నది ఒక జలాశయము. ఈ కటోరా హౌజ్ ప్రాంతము వేసవి కాలంలో గొప్పవారికి విహార భూమిగా ఉండెను. ఈ 12 దీక్షాగృహాలను ఇమాములకు అంకితం చేశాడు. అంటే ఈ వాళ్ళ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలైన ఇమాములకు వాటిని ఇచ్చి వాటి నిర్వహణ వాళ్ళకు చెప్పాడు. నగినాబాగ్ ఒక అందాల కుప్ప అయిన చాలా అందమైన తోట. షాహీ మహలులు అంటే రాణులు రాజులు ఉండే భవనాలు. ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ఉదాహరణ. దిల్కుషా భవనం చాలా అందమైన మందిరం. ఆ మందిరంలోనే పారసీక దేశపు రాయబారికి ఆయన అనుచరులకు అక్కడ బస ఏర్పాటు చేశారు. అంటే అక్కడ అన్ని సౌకర్యాలు ఉండి ఉంటాయి. యుద్ధ భటులకు ప్రత్యేకంగా బారకాసులు అని ఉండేవి. 2 ప్రాకారాల మధ్య ఒకటి, పర్వతం పైన ఒకటి ఉన్నది. గోల్కొండ పట్టణంలో ఉద్యానవనాల నిర్మాణం, పార్కులు, తోటల నిర్మాణం చాలా బాగుంది. అయితే అందులో ఇంకా ఆకర్షణీయమైనవి ఏంటి అంటే మిద్దెల తోటలు. మిద్దెల పైన పెంచబడిన తోట. అయితే భవనము పై భాగంలో ఎంతో నైపుణ్యంతో ఈ ఉద్యానవనాలను నిర్మించారు. ఈ ఉద్యానవనానికి నీటిని సప్లై చేసే విధానం కూడా ఆనాడు అందుబాటులో ఉంది. నీటి కాలువలు, జలాశయములు, కేలాకూలులు అంటే జలకాలు ఆడడానికి స్విమ్మింగ్ పూల్స్ లాగా, జలపాతములు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ అంతరాల నందనవనము బాబిలోనియాలో ఉండేది మన భారతదేశంలో గోల్కొండ పట్టణం లోపల మాత్రమే ఉంది. మజ్ను బుర్జుకు వాయువ్య దిక్కున దొడ్డ బాల్బోవా చెట్టు అని ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు 80 అడుగులు ఉంటది. ఈ చెట్టు మొదట్లో తొర్ర ఉంటుంది. ఆ తొర్ర లోపల ఒక గుండ్రని బల్ల, ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసుకొని దాని చుట్టూ 4 కూర్చొని టిఫిన్ చేసేటంత విశాలంగా ఉండేదంట. దానికి మళ్ళీ గాలి వెలుతురు కూడా చక్కగా వచ్చేదంట లోపలికి. ఈ చెట్టును అబ్దుల్లా కుతుబ్ షా అనే సుల్తాను ఆఫ్రికా నుండి తెప్పించినాడట. కటోరా హౌజ్ అనేది జలాశయము. ఇది వేసవి విడిదిగా చాలా మంది ప్రముఖులు ఇక్కడికి వేసవి కాలంలో వచ్చేవాళ్ళట. ఈ విధంగా మనం గోల్కొండ పట్టణం మొదటి భాగం చెప్పుకున్నాము. తర్వాతి వీడియోలో మిగతా పాఠాన్ని చెప్పుకుందాము. కాబట్టి వీడియోను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.